అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. గోల్డ్ లోన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్. గోల్డ్ లోన్స్ పై రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. బంగారం తాకట్టుపై 2 లక్షల లోపు తీసుకునే రుణగ్రహీతలకు ఈ మార్గదర్శకాల నుంచి మినహాయింపునివ్వాలని సూచించింది. సెంట్రల్ బ్యాంక్ రూపొందించిన ఈ మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చివరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గత నెలలో ఆర్బీఐ గోల్డ్ లోన్స్ పై ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో బంగారం తాకట్టు పెట్టుకుని ఇచ్చే లోన్ వాల్యూ ఈ బంగారం విలువలో 75% కంటే మించకూడదని పేర్కొంది. దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు లోన్స్ రావటం కష్టతరం కానుందని తమిళనాడు రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకు జారీ చేసిన ముసాయిదాను ఆర్థిక సేవల విభాగం పరిశీలించింది. చిన్న బంగారు రుణగ్రహీతల అవసరాలపై ప్రభావం పడకుండా ఉండే కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని ఆర్బీఐకి సూచించింది. ఈ నూతన నిబంధనలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. గత నెలలో జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి సారించింది. పలువురు రాజకీయ పార్టీలు, ఆర్థిక విశ్లేషకుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన ఆర్బీఐ తుది మార్గదర్శకాలను మార్చివేయాలనుకుంటోంది. 2025 ఏప్రిల్ రివ్యూ సమయంలో ఆర్బీఐ గోల్డ్ లోన్స్ సిస్టంలో సమస్యలను గుర్తించింది. దీంతో గోల్డ్ లోన్ పద్ధతులను స్టాండర్డైజ్ చేయడానికి డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసింది. ఆర్బీఐ గుర్తించిన సమస్యల్లో ఇన్కన్సిస్టెంట్ లోన్ టు వాల్యూ రేషియో ముఖ్యమైంది. కొంతమంది రుణదాతలు బంగారం విలువలో 75% కంటే ఎక్కువ విలువైన రుణాలను ఇస్తున్నారు. దీనివల్ల డీఫాల్ట్స్ రిస్క్ పెరిగింది. అలానే రిస్క్ చెక్స్ సక్రమంగా జరగటం లేదని ఆర్బీఐ గమనించింది. రుణగ్రహీతలు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయటం లేదా బంగారం యాజమాన్యం నాణ్యతను ధృవీకరించటం లేదని తేలింది. కొంతమంది రుణదాతలు గోల్డ్ ఎవాల్యుయేషన్ వంటి పనులను నిర్వహించడానికి ఫిన్టెక్ ఏజెంట్లు లేదా థర్డ్ పార్టీలపై ఆధారపడ్డారు. ఇలా చేయటం వల్ల చాలా మోసాలు చోటు చేసుకుంటున్నాయని ఆర్బీఐ దృష్టికెళ్లింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.